మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయంలో అయితే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలండి. మేబీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేసి ఉండకపోవచ్చు. చాలా మీడియాస్లో కూడా ఈ విషయం అంత అగ్రెసివ్గా రాలా. ఒకప్పుడు వచ్చింది కానీ ఈ మధ్యకాలంలో కావచ్చు, అప్పట్లో కావచ్చు, దాన్ని అంతగా ప్రచార మాధ్యమాల్లో యూజ్ చేయలేదు. ప్రచారం చేయకపోయి ఉండొచ్చు కూడా. రాజకీయంగా ఆయన ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. వాస్తవానికి ఆయన నత్తిగా మాట్లాడినా, ఇంగ్లీష్ అన్నా సరే, ఏది అన్నా సరే, ఈ విషయాలు మనం విమర్శించడానికో ఇంకో రకంగా మాట్లాడుకోవటానికో మనం దాన్ని వాడుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కూడా. కానీ రాజకీయాలకి అతీతంగా చేసినటువంటి మంచి గుర్తు పెట్టుకోవటం, దాని గురించి మాట్లాడుకోవటం మన యొక్క సామాజిక బాధ్యత అన్నమాట. దాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా ఒక విషయం అయితే గుర్తుందండి నాకైతే, అంటే పూర్తిగా పేరేంటి ఇవన్నీ గుర్తులేకపోయినా, అసలు సంఘటన ఇవన్నీ గుర్తులేకపోయినా, ఒక విషయం కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అప్పుడు పరిస్థితి మనకు గుర్తొస్తుంది. అదేంటంటే కరోనా సమయంలో ఒక డాక్టర్కు పూర్తిగా లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైనప్పుడు వెంటనే ₹1,00,00,000 సహాయం అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత SMA type 1, అంటే ఈ టైప్ 1 చిన్నారుల్లో వచ్చేటటువంటి చాలా విరివిగా వచ్చేటటువంటి వ్యాధి. ఈ SMA type 1 అనేది ప్రాణాంతక జన్యుపరమైనటువంటి వ్యాధి అన్నమాట. ఈ వ్యాధికి సంబంధించినటువంటి ఒక కేసులో ఒక ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉంటుందన్నమాట. అలా ఒకప్పుడు ఇదే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆ సమయంలో ప్రభుత్వం నుంచి భారీగా సహాయం అందింది ఆ పాపకి. అంటే వాళ్ళకి సంబంధించి ఆ SMA type 1 ఎవరైతే బారిన పడ్డారో వాళ్ళ కుటుంబానికి సహాయం అందింది. సరైన సమయంలో ప్రభుత్వం స్పందిస్తే ఒక కుటుంబానికి అది జీవన ఆధారం అవుతుందండి, జీవన దీపం వెలిగించడం అవుతుంది. ఇప్పుడు SMA type 1 గురించి కొంచెం మాట్లాడితే, ఇది తీవ్రమైనటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. శరీరంలో మనకి సంబంధించి మోటార్ న్యూరాన్లు బలహీనపడటంతో కండరాలు పనిచేయటం తగ్గిపోతాయి అన్నమాట. పుట్టినటువంటి జీవం నుంచి 6 నెలల్లోనే మెడ పట్టు కోల్పోవడం, చేతులు కాళ్ళు బలహీనంగా ఉండటం, పాలు తాగడంలో ఇబ్బంది పడటం, శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్యలు రావటం, ఇలా ప్రాణాపాయం ఏర్పడుతుందన్నమాట ఈ వ్యాధి బారిన పడితే. రేర్ వ్యాధి అయినప్పటికీ అవగాహన పెరగడంతో సైంటిస్టులు చాలా కోట్లు ఖర్చు పెట్టి దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా కనిపెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా కేసులు విరివిగా బయటపడుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదే వ్యాధి బారిన పడినటువంటి మరో చిన్నారి పునర్విక కోసం సహాయం కోరుతున్నారండి. సోషల్ మీడియాలో చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని ఇలా వాళ్ళు అభ్యర్థిస్తూనే ఉన్నారు. ప్రాణాలను కాపాడుకోవాలంటే దాని యొక్క ఇంజెక్షన్ ధర 16 కోట్ల రూపాయలండి. ఒక్క ఇంజెక్షన్ సాధారణ కుటుంబానికి అసాధ్యమైనటువంటి మొత్తం, కానీ ప్రభుత్వానికి ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి అవకాశం. ఎంత ముద్దుగా ఉన్న చిన్నారి, కానీ అంత పెద్ద వ్యాధి. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతుంది, ప్రజలు విరాళాలు ఇస్తున్నారు. కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం కానీ వేగంగా సహాయం చేస్తే, వేగంగా స్పందిస్తే, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడే లోపే చికిత్సకు ఉపయోగపడేలాగా డబ్బు అరేంజ్ చేయగలిగితే, ప్రభుత్వం చికిత్సకి సాధ్యమయ్యేలాగా కొంచెం హెల్ప్ జరిగితే ప్రభుత్వం తరపు నుంచి ఆ పాప ప్రాణం నిలబడుతుందండి. రాజకీయ నాయకులు చేసేటటువంటి ప్రోటోకాల్ ఖర్చులతో పోలిస్తే 16 కోట్లు పెద్ద మొత్తమేం కాదు అనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇటీవల ఆవిష్కరణలకు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ప్రకటించినట్లు మనం విన్నాం. అదేవిధంగా SMA లాంటి రేర్ వ్యాధులపై పరిశోధనలకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటైతే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఒక్కో తెలుగు వ్యక్తి, కనీసం తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక్కొక్క వ్యక్తి ₹100 ఇచ్చినా 100 కోట్ల రూపాయల ఫండ్ తయారవుతుంది. భారతదేశం మొత్తం కలిస్తే ఇంకా పెద్ద మార్పే సాధ్యమవుతుంది అనమాట. ఇది కేవలం ఒక చిన్నారి ప్రాణం గురించే కాదండి, భవిష్యత్తులో మరెంతో మంది పిల్లల భద్రత గురించినటువంటి చర్చ. ఇప్పుడు ఈ SMA type 1 అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో వస్తున్నటువంటి ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుతం మనం మాట్లాడేది పునర్విక గురించే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి
16 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ఆ రోజు జగన్ గారు చేశారు ఒక పాప విషయంలో, మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే 2 ఎగ్జాంపుల్స్. ఆయన విషయంలో అది మంచినే చెప్పుకోవాలండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతుంది ఒకటే, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీరున్నారు, మీరు కూడా ఆ చిన్నారికి త్వరగా రెస్పాండ్ అయ్యి ఆ సహాయం చేయాలి. అది మీ ధర్మం, మీ బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నామండి. ఒకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.